వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు మనం చర్చించుకునే విషయం న్యూరాలజీలో ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్. ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి మీకు కొన్ని విషయాలు నేను ఇవాళ చెప్పదలుచుకున్నాను. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి, ఏమేమి విషయాలు ఇవాళ మీతో మాట్లాడతానంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి, అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఎందుకు మనము ఇవాళ చర్చించుకోవాలి, ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు ఏంటి, బ్రెయిన్ స్ట్రోక్ని ఎలా గుర్తించాలి, ఈ బ్రెయిన్ స్ట్రోక్ గుర్తించిన తర్వాత హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది మనకు ఉన్నాయి, వాటితో రికవరీ అనేది ఎలా ఉంటుంది, ఆ రికవరీ వచ్చిన పేషెంట్స్కి తర్వాత ఫాలోఅప్ ఎలా చేసుకోవాలి, మళ్ళీ రాకుండా ఎలా నివారణ చర్యలు పాటించాలి, ఇవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ముందుగా అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి. బ్రెయిన్ స్ట్రోక్ ఈజ్ నథింగ్ బట్ మన మెదడు అనేది ఒక మెదడులో ఒక భాగం కానీ పూర్తి మెదడు కానీ పనిచేయక ఆగిపోవడం. అది ఎందుకు అని అంటే దానికి రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడడం మూలంగా మెదడు అనేది ఒక ఏరియా కానీ లేదంటే మొత్తం మెదడు కానీ దెబ్బతిని పనిచేయకపోతే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాం. ఇప్పుడు మెదడులో మనకు చాలా సెంటర్స్ ఉంటాయి. లైక్ మనం ఇలా చెయ్యి పైకెత్తాలన్నా కూడా బ్రెయిన్ ఒక సిగ్నల్ పంపించాలి, మనం మాట్లాడాలన్నా కానీ బ్రెయిన్ సిగ్నల్ పంపించాలి, మీరు చెప్పింది నాకు అర్థం అవ్వాలన్నా కానీ బ్రెయిన్ పనిచేయాలి, మీరు ఏదైనా చెప్తున్న విషయం నాకు అర్థం అవడానికైనా, నేను మీతో మాట్లాడాలైనా, మనం నడవాలన్నా, ఏ పని చేయాలన్నా కానీ మన బ్రెయిన్ అనేది పనిచేయాలి. సో ఎన్నో రకాల ఇట్లాంటి పనులన్నింటినీ బ్రెయిన్స్ అనేది న్యూరాన్స్ అనేది అవి పనిచేయడం మూలంగా మనం అన్ని డే టు డే యాక్టివిటీస్ అనేది చేసుకోగలుగుతున్నాము. సో ఈ డే టు డే యాక్టివిటీస్ అనేది అఫెక్ట్ అవ్వడం అంటే వాటిలో డిస్టర్బెన్స్ అనేది వచ్చేసి ఆ పని మనం చేయలేకపోవడం అది ఎందుకు అని అంటే రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడడం వల్ల జరిగితే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాం. హార్ట్ అటాక్ లాగానే, హార్ట్ అటాక్ అంటే అందరికీ చాలా కామన్గా తెలిసి ఉంటుంది. హార్ట్ అటాక్ అంటే ఇలాగ గుండెకి రక్తనాళం వచ్చే 3 రక్తనాళాల్లో ఒక రక్తనాళం కానీ లేదంటే 3 రక్తనాళాలు కానీ ఒకటేసారి బ్లాక్ అవుతే రక్త సరఫరా ఆగిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ కూడా బ్రెయిన్ అటాక్ లాంటిది, బ్రెయిన్ అటాక్ అని కూడా అని అంటాం దీన్ని. వచ్చే రక్తనాళాల్లో రక్తం అనేది టెంపరీగా దాని సప్లై అనేది ఆగిపోతే దాన్ని మనము బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాం. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి దాని నిర్వచనం అంటే దాని డెఫినేషన్, బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి అనేది. దీని గురించి అసలు మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలని చెప్తాను. ఎందుకు మాట్లాడుకోవాలంటే మీకు కొన్ని నేను నంబర్స్ చెప్తాను. ప్రపంచంలో ఇప్పుడు అత్యధిక మరణాలు దేంతో జరుగుతున్నాయని చూసుకుంటే మొదటిది గుండెకు సంబంధిత వ్యాధులతో ప్రజలు అనేది చనిపోతూ ఉంటే రెండో ముఖ్యమైన కారణం ఈ బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోతున్నారు. మన ఇండియాలో కూడా 4వ అత్యధిక కారణం కింద బ్రెయిన్ స్ట్రోక్ అనేది నమోదయ్యింది. సో అందుకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి మనం ఇవాళ చర్చించుకోవాలి. ప్రతి సంవత్సరం మన ఇండియాలో 1.8 మిలియన్ ప్రజలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. 1.8 మిలియన్స్ అంటే 18 లక్షల మంది సంవత్సరానికి ఒక కొత్త వాళ్ళు బ్రెయిన్ స్ట్రోక్కి డయాగ్నోస్ చేయబడి ఇబ్బంది పడుతున్నారు. అంత ఎక్కువ కేసు లోడ్ ఉంది మన దగ్గర ఇండియాలో. సో అందువలన ఈ బ్రెయిన్ స్ట్రోక్ని మనం ఖచ్చితంగా గుర్తించి ఈ బ్రెయిన్ స్ట్రోక్ని గుర్తించితేనే మనము మన పనులని మనం అన్ని డే టు డే యాక్టివిటీస్ అనేది చేసుకోగలుగుతాం. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఇది డేటా అండి. దీని తర్వాత దీనికి గల కారణాలు ఏంటి, అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనిషికి ఎందుకు వస్తుంది, దీంట్లో రకాలు ఏంటివి అనేది చర్చించుకుందాం. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది రావడానికి గల కారణాలు 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి ఏంటంటే మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు వీటిని. మాడిఫైయబుల్ అని అంటే మనము మార్చుకోవచ్చు వీటిని, మన జీవన శైలిలో ఇట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని మనము మార్పు చేసుకుంటే మాడిపోయేటి అన్నట్టు. దాన్ని మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, వాటిని మనం ఏం చేయలేము అలాంటివి అన్నట్టు. సో ముందుగా నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి. నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్ అనేది పెరుగుతున్న కొద్దీ నరాల్లో అనేది పటుత్వం అనేది తగ్గిపోతూ ఉంటుంది, తొందరగా చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది, లేదంటే అవి డ్యామేజ్ అవ్వడం వల్ల రక్తం గడ్డగట్టే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. యూజువల్గా ఏంటి అంటే 60 నుంచి 65 సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఈ రక్తనాళాల్లో లోపం అనేది, ఈ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటాయి బ్రెయిన్ స్ట్రోక్ అనేది. రెండో నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏజ్ ముందే మనం మాట్లాడుకున్నాం. రెండోది ఏంటంటే మగవాళ్ళలో కామన్గా వస్తుంటుంది. మగవాళ్ళలో కంపారిటివ్ ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగవాళ్ళలో ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది రిస్క్ ఎక్కువ. స్టడీస్లో అలా తెలిసింది. అది మగవాళ్ళ లైఫ్ స్టైల్ పరంగా ఉండొచ్చు,
అండ్ లేడీస్లో కూడా మెనోపాజ్ కంటే ముందు వాళ్ళకి ఏంటంటే స్ట్రోక్ రాకుండా కొద్దిగా ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల కొద్దిగా ప్రొటెక్షన్ ఉంటుంది. మెనోపాజ్ దాటిన తర్వాత మళ్ళీ రిస్క్ అనేది ఇద్దట్లో ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వంశపారంపర్యంగా వచ్చే ఛాన్స్ ఎక్కువ. కొంతమందికి వంశపారంపర్యంగా అంటే జన్యువుల పరంగా ఏమైనా లోపం ఉంటే వాటి వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. ఇవి కూడా నాన్ మాడిఫైబుల్, వీటిని మనం ఏం చేయలేము. కొంతమంది రేస్ అని అంటాం. అంటే ఎంతమంది రేస్ అని అంటే ఏంటంటే కొంతమందిలో తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు ఇట్లా కొంతమంది ఏషియన్స్‌లో ఇట్లాంటి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి ముఖ్యమైన కారణాలండి. అంటే ఇవి నాన్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని అంటాం వీటిని. తర్వాత మనం మాడిఫైబుల్ అంటే ఏవైతే మనం మార్చుకోవచ్చో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి చర్చించుకుందాం. దాంట్లో ముందుగా మొట్టమొదటిగా వచ్చేది ఏంటి అంటే మన రక్తపోటు, బ్లడ్ ప్రెషర్. అన్‌కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ముఖ్యమైన కారణం. ఇవాళ రోజు తరచుగా చూసే కేసులన్నీ మన బ్రెయిన్ స్ట్రోక్‌లో ఏముంటాయంటే బ్లడ్ ప్రెషర్, బీపీ టాబ్లెట్ ఒకరోజు మర్చిపోవడము, లేదనంటే వేస్తున్నా కూడా సరిగ్గా మళ్ళీ అది కరెక్ట్‌గా తగ్గిందో లేదో చెక్ చేసుకోకపోవడము. లేదు అంటే బీపీ ఉన్నా కూడా ఇంకా వేరే ఇతరత్ర కారణాల వల్ల బీపీ బాగా పెరిగిపోయి దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత అన్‌కంట్రోల్డ్ షుగర్స్ అంటే చక్కెర వ్యాధి అనేది కంట్రోల్ అనేది లేకపోవడం. అది కూడా టాబ్లెట్ సరిగ్గా వాడకపోవడం, లేదంటే టాబ్లెట్ తనకు పని చేయకున్నా కూడా అదే మొండిగా వాడడం, ఇలాంటి కారణాలు. తర్వాత కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అంటే ఒంట్లో మనకు కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోవడం బాగా. ఈ కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఆ కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల్లో పూడికలు తీసుకొచ్చేసి రక్త సరఫరా అనేది లేకుండా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. కొలెస్ట్రాల్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అని అంటే మన డైట్. ఇప్పుడు జనరల్లీ మెడిటేరియన్ డైట్ అంటాం. మెడిటేరియన్ అంటే ఈ మెడిటేరియన్ డైట్‌లో ఏంటంటే కొద్దిగా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తినే వల్ల బ్రెయిన్ స్ట్రోక్ తక్కువగా ఉంది. అలా కాకుండా వేరే మెడిటేరియన్ డైట్ కాకుండా వేరే అదర్ డైట్స్‌తో కొన్ని డైట్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఆల్కహాల్. ఎక్కువగా ఆల్కహాల్ తరచుగా మరియు ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం అనేది కూడా ఒక ముఖ్యమైన కారణం. తరచుగా అంటే రెగ్యులర్‌గా రోజు తాగడము, తాగినప్పుడల్లా మళ్ళీ చాలా ఎక్కువ మోతాదులో తాగడం, అట్లా తాగడం మూలంగా కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు. ఐదర్ రక్తం గడ్డలు కట్టొచ్చు, లేదంటే రక్తనాళం చిట్లిపోయి బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. స్మోకింగ్ ఇది కూడా చాలా ముఖ్యమైన కారణం. స్మోకింగ్ తర్వాత ఈ మధ్య కాలంలో ఈ యంగ్ పేషెంట్స్‌లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తరచుగా వస్తున్న కేసులు బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణాలు ఏంటంటే మాదక ద్రవ్యాల బానిసత్వం. బానిసత్వం కాదు. అడిక్షన్. మాదక ద్రవ్యాల అడిక్షన్. మాదక ద్రవ్యాలు అంటే మనము కొకైన్, హెరాయిన్, గంజాయి ఇట్లాంటివి మనం అన్నీ ఈ మధ్య కాలంలో బాగా అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. వాటికి అట్రాక్ట్ అవ్వడం వల్ల వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ వల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది తరచుగా వస్తుంది. ఇవి కాకుండా ఇంకా హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మన మెదడుకి రక్త సరఫరా అనేది గుండె నుంచే వస్తుంది. గుండె పంప్ చేసిన బ్లడ్డే మన బ్రెయిన్‌కి రీచ్ అవుతూ ఉంది. సో ఆ గుండె పంపింగ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఆ గుండె పంపింగ్ అనేది కూడా ఇర్రెగ్యులర్‌గా ఉండడం వల్ల ఏట్రిల్ ఫిబ్రిలేషన్ అంటాం. అది ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో, లేదంటే గుండెకి ఏదైనా వాల్స్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల కూడా రక్తం గడ్డగట్టే ఛాన్స్ ఉంటుంది. ఆ గడ్డ అనేది బ్రెయిన్‌లోకి ప్రవహించి దానివల్ల కూడా బ్రెయిన్ స్ట్రోక్ అనేది రావచ్చు. ఇవన్నీ జనరల్‌గా వచ్చే మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అంటే వీటిని మనం ఏదో ఒక ట్రీట్మెంట్ చేసో లేదంటే కొద్దిగా మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకునో మనము బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా నివారణ చేసుకోవచ్చు. ఇవి కారణాలు. మాడిఫైబుల్, నాన్ మాడిఫైబుల్ కారణాలు. వీటి గురించి మనం చర్చించుకున్నాం. దీని తర్వాత బ్రెయిన్ స్ట్రోక్‌లో రకాలేంటి? బ్రెయిన్ స్ట్రోక్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయి? బ్రెయిన్ స్ట్రోక్ గురించి చర్చించుకుందాం. బ్రెయిన్ స్ట్రోక్ యూజువల్‌గా మనం రెండిటిగా డివైడ్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఇష్కెమిక్ బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాం. ఇంకొకటి ఏంటంటే హెమరేజిక్ బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాం. ఇష్కెమిక్ ఏంటంటే టెంపరరీగా బ్లడ్ సప్లై అనేది తగ్గిపోవడం మెదడుకి. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడిపోయి, బ్లాక్స్ ఏర్పడిపోయి, ఆ బ్లాక్స్ ఏర్పడిపోయి అక్కడ మొత్తం అడ్డం ఉండేసి ముందుకు రక్త ప్రవాహం లేకపోవడం వల్ల నరాల్లో సో రక్తం అనేది ఆగిపోతుంది. దానివల్ల మెదడుకి అందాల్సిన ఆక్సిజన్, గ్లూకోజ్ ఇవన్నీ సప్లై లేక టిష్యూ అనేది డ్యామేజ్ అయిపోతుంది, బ్రెయిన్ టిష్యూ. ఆ బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అవ్వడం వల్ల దాన్ని ఇష్కెమిక్ స్ట్రోక్ అని అంటాం. అలా కాకుండా ఈ రక్తనాళం అనేది డ్యామేజ్ అయిందనుకోండి, దాని గోడలు కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, చిట్లిపోయాయి అనుకోండి, బీపీ ఎక్కువైనప్పుడు ఆ చిట్లిపోయిన డ్యామేజ్ అయిన ఏరియాస్ నుంచి బ్లీడింగ్ అవుతుంది. దాన్ని రక్తస్రావం అంటాం. బ్లీడింగ్ అయిపోతుంది బ్రెయిన్‌లోకి. ఆ బ్రెయిన్‌లో బ్లీడింగ్ అయిపోవడం వల్ల కూడా స్ట్రోక్ వస్తుంది. సో ఈ మేజర్‌గా 2 రకాలు. దీంట్లో ఈ ఇష్కెమిక్ స్ట్రోక్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది 80% కేసుల్లో ఇదే ఉంటుంది. కేసుల్లో మనకు ఉంటుంది. అంటే మనం చూసే 10 కేసుల్లో 8 కేసులు ఈ ఇష్కెమిక్ స్ట్రోకే ఉంటాయి. 2 కేసులు 1 నుంచి 2 కేసులు మాత్రమే ఈ బ్లీడింగ్ కేసులు ఉంటాయి. ఇవి రకాలండి. తర్వాత ఇప్పుడు ఎలా గుర్తించాలి మనం వీటిని? ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ ఒక భాగం ఇంట్లో నార్మల్‌గా మనం మాట్లాడుతుంటాం, సడెన్‌గా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. ఎలా గుర్తించాలి మనం? అంటే దీనికి ఎలా గుర్తిస్తారు? చాలామంది దీన్ని సరిగ్గా గుర్తించలేకపోవడం వల్లే ట్రీట్మెంట్ అందక ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది పేషెంట్స్.
హార్ట్ అటాక్ అంటే ఏంటంటే మనం వెంటనే గుర్తించవచ్చు, ఎందుకంటే ఛాతీలో నొప్పి, ఆ నొప్పి అనేది మనం భరించనియదు, వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతాం. బట్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది అంత మనకు నొప్పి అనేది ఏం కలిగించదు. ఇది బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడు నొప్పి అనేది కలిగించదు. సో మనకు అందుకోసమే ఏమైపోతుందంటే నోటీస్లోకి రాదు. ఏదో చిన్నగా మాట చేంజ్ అయిపోవడం, మాట అనేది కొద్దిగా మూతి వంకర పోవడం, మాట కొద్దిగా నత్తిగా రావడం, నడుస్తుంటే చిన్నగా బ్యాలెన్స్ అనేది అవుట్ అవ్వడం, బ్యాలెన్స్ అనేది షేక్ అవ్వడం. ఒకవైపు ఏమైపోతుందంటే చేతుల్లో కాళ్ళలో ఈ నర్వ్స్ పనిచేయకపోవడం వల్ల కొద్దిగా ఏంటంటే స్ట్రెంత్ లేకపోవడం వల్ల ఒకవైపు తూలడం, పట్టు లేకపోవడం, మాట తడబడడం, బ్యాలెన్స్ ఇబ్బంది అవ్వడం, కనుచూపు అనేది ఇబ్బంది అవ్వడం, వినికిడి ఇబ్బంది అవ్వడము, ఇవన్నీ లక్షణాలు అన్నట్టు. ఇలాంటి లక్షణాలు సడన్గా ఒక మనిషిలో వచ్చాయంటే మనం యూజువల్గా బ్రెయిన్ స్ట్రోక్ని గుర్తించాలి. కారణం బ్రెయిన్ స్ట్రోక్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటాం. చాలామంది ఏమనుకుంటాం అంటే సరిగ్గా తినలేదు, దానివల్ల జరిగిపోయిందేమో, లేదు అని అంటే ఇవాళ పొద్దున్న లేచి ఏం తినలేదు నేను అందుకోసమే ఇట్లా అయిందేమో అని అనుకుని చాలామంది అట్లా వదిలేస్తూ ఉంటారు. ఆ టైం అనేది డిలే అయిపోతూ ఉంటుంది. దాన్ని గుర్తించి దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి దాన్ని అందాల్సిన ట్రీట్మెంట్ అందకుండా డ్యామేజ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అందుకోసమే మనం వెంటనే గుర్తించాలి బ్రెయిన్ స్ట్రోక్ని. అందుకోసమే దీన్ని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ వాళ్ళు ఏమని అంటే ఒకటి కోడ్ గుర్తించారు, బీ ఫాస్ట్ అని చెప్పేసి ఒకటి కోడ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఈ బీ ఫాస్ట్లో బీ అంటే ఏంటంటే బ్యాలెన్స్ అనేది కోల్పోవడం. ఈ అంటే ఐ ప్రాబ్లమ్స్. ఐ అంటే సడన్గా ఉన్నట్టుండి ఒకటేసారి ఎప్పుడు అంటే మెల్లమెల్లిగా విజన్ తగ్గడం కాకుండా ఉన్నట్టుండి ఒకటేసారి చూపు అనేది ఇబ్బంది అవ్వడం, రెండుగా కనిపించడం, ఒకటే వస్తువు రెండుగా కనిపించడం కానీ, ఒక వైపు చూపు అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం కానీ, సడన్గా ఇప్పుడు గంట కింద బాగుండి ఇప్పుడు చూపు డిస్టర్బ్ అవ్వడం, అట్లాంటిది ఏమన్నా వస్తే స్ట్రోక్గా గుర్తించాలి. ఫాస్ట్లో మళ్ళీ ఎఫ్ అంటే ఏంటంటే ఫేషియల్ మూతి వంకరపోవడం, మూతి అనేది వంకరపోవడం. ఏ అంటే ఏంటి అంటే మళ్ళీ ఆర్మ్ వీక్నెస్, ఈ చెయ్యి అనేది వీక్ అయిపోవడం, పట్టు ఇట్లా మనం చేతిలో ఫోన్ పట్టుకుంటాం, సడన్గా మన చేతిలోంచి ఫోన్ జారిపోవడం, లేదంటే మనం రాస్తూ ఉంటాం పెన్ను మన సడన్గా చేతుల్లోంచి జారిపోవడం, రాయలేకపోవడం, ఇట్లాంటివి ఆర్మ్ వీక్నెస్. ఎస్ అంటే స్పీచ్ డిఫికల్టీ, అంటే మనకు మాట తడబడడం, నత్తి రావడం, మూతి వంకర పోవడం, మాట నత్తిగా రావడం, ఇదన్నీ. టీ అంటే టైం టు యాక్ట్, అంటే మనం తొందరగా దీన్ని గుర్తించి హాస్పిటల్కి వెళ్ళాలి, దాన్ని టైం టు డెత్, దీన్నే బీ ఫాస్ట్ అని అంటాం. ఇట్లాంటి లక్షణాలు ఏదైనా ఉంటే మనం వెంటనే ఎవరైనా కానీ మన ఇంట్లో చుట్టూ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇంటి పక్కన ఉన్న పారామెడికల్ పర్సన్స్ కానీ ఎవరైనా గుర్తించి కానీ వెంటనే హాస్పిటల్ని షిఫ్ట్ చేస్తే దానికి అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా గుర్తించిన పేషెంట్ని ఇప్పుడు ఏ ట్రీట్మెంట్లు మనం బ్రెయిన్ స్ట్రోక్లో అందిస్తామనేది దాని గురించి ఇప్పుడు చర్చించుకుందాం. సో ఈ లక్షణాలు ఎవరైతే మీ చుట్టుపక్కల కానీ మీ ఇంట్లో ఎవరికైనా ఇప్పుడు నేను చెప్పిన ఈ బీ ఫాస్ట్లో లక్షణాలు ఏదైనా ఉన్నాయనుకోండి, పేషెంట్ని ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే సిమ్టమ్స్ మొదలైనప్పటి నుంచి వీలైనంత తొందరగా హాస్పిటల్లో నియరెస్ట్ స్ట్రోక్ సెంటర్కి తరలించే ప్రక్రియ మనం స్టార్ట్ చేయాలి. మన దగ్గరలో స్ట్రోక్ సెంటర్స్ అంటే ఇప్పుడు మనకు మంచిర్యాల చుట్టుపక్కల చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. స్ట్రోక్ సంబంధించి న్యూరో ఫిజిషియన్స్ చాలామంది ఉన్నారు. అట్లీస్ట్ మీ దగ్గరలో న్యూరో ఫిజిషియన్స్ లేరనుకుంటే జనరల్ ఫిజిషియన్స్ దగ్గరికి తీసుకెళ్ళినా కానీ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది చేస్తారు. సో ఏం ట్రీట్మెంట్ చేస్తారు, ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయని దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ పేషెంట్ అనేది ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనేది గుర్తించాం, మనం సడన్గా మాట పడిపోయింది, ఒకవైపు చెయ్యి కాలు అనేది పనిచేయడం లేదు అని చెప్పేసి గుర్తించాం. సో మనం ఎప్పటి నుంచి జరిగింది అనేది టైం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లెట్సే ఇప్పుడు ఒక పేషెంట్ పొద్దున 7 గంటలకు లేచాడు, 7 గంటలకు లేచినప్పుడు అంత బాత్రూమ్కి వెళ్ళొచ్చాడు, నార్మల్గానే ఉన్నాడు, తనకు 7 గంటలకు సడన్గా ఎందుకో చెయ్యి కాలు వీక్ అయిపోయింది, మాట కూడా తడబడింది అనుకుందాం, 7 గంటలకు స్టార్ట్ అయింది అనుకుందాం. వీలైనంత తొందరగా 4:30 గంటల లోపు వస్తే హాస్పిటల్కి రీచ్ అయితే, ఒక స్ట్రోక్ కేర్ ఫెసిలిటీ ఇచ్చే హాస్పిటల్కి రీచ్ అయితే 4:30 గంటల్లో వస్తే ఏంటి అంటే థ్రాంబోలైటిక్ థెరపీ అనేది ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది మనకు అందుబాటులో ఉంది. ఏంటి అసలు ఈ థ్రాంబోలైటిక్ థెరపీ అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ మనం పేషెంట్ని ఏం చేస్తామనంటే స్కాన్ చేస్తాం. పేషెంట్ని మొదట గుర్తించాలి స్ట్రోక్ అనేది ఎటువైపు ఉంది, ఏ చెయ్యి కాలు అనేది వీక్ ఉంది, మాట కూడా తడిపోయిందా, ఇంకా అసోసియేటెడ్గా ఇంకేమేమి లక్షణాలు ఉన్నాయి తనకు అనేది మొత్తం డాక్టర్ గారు ఎంక్వైరీ చేస్తారు. చేసిన తర్వాత ఆ లక్షణాలను గుర్తించి దానికి స్కాన్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ స్కాన్లో కూడా సిటీ స్కాన్ అనే ఎంఆర్ఐ స్కాన్ అనేది అందుబాటులో ఉంటాయి. సో స్కాన్ చేసిన తర్వాత ఏ రకమైన స్ట్రోక్, ఇందాక మనం మాట్లాడుకున్నాం 2 రకాల స్ట్రోక్స్ ఉంటాయి. ఇస్కిమిక్ స్ట్రోకా, హెమరేజిక్ స్ట్రోక్, అంటే రక్తం గడ్డగట్టిందా లేదు అంటే బ్లీడింగ్ అయ్యిందా అనేది గుర్తించాలి. ఇప్పుడు ఈ క్లాటింగ్ అయ్యింది అంటే రక్తం గడ్డగట్టింది అని చెప్పేసి మనం గుర్తించామనుకోండి, అప్పుడు దానికి థ్రాంబోలైటిక్ థెరపీ 4:30 గంటల లోపల హాస్పిటల్లో వస్తే మనం ఆ ఇంజెక్షన్ అనేది చేయవచ్చు. ఆ ఇంజెక్షన్ ఏం చేస్తుంది అంటే ఎక్కడైతే రక్తనాళంలో రక్తం గడ్డ అనేది ఫామ్ అయిందో
దాన్ని క్లియర్ చేస్తుంది అనమాట. సో క్లియర్ చేయడం వల్ల మళ్ళీ రక్త ప్రసరణ ఇంత ముందులాగా మళ్ళీ యథావిధిగా జరుగుతూ ఉంటుంది. సో బ్రెయిన్ టిష్యూ అనేది ఎక్కువ డ్యామేజ్ లేకుండా, అంటే ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుంది, మరీ ఎక్కువ డ్యామేజ్ కాకుండా మనం అతన్ని ఎక్కువ స్ట్రోక్ ప్రాబ్లమ్స్ అనేది లేకుండా మనం బయటికి తీసుకురావచ్చు పేషెంట్ని. అది 4.5 గంటల లోపల మాత్రమే మనం ఇవ్వగలుగుతాం. కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో మాత్రమే 6 గంటల వరకు కూడా ఇవ్వచ్చు, కానీ అవి చాలా తక్కువ కేసెస్ ఉంటాయి. అవి మనము ఎంఆర్ఐ చూసిన తర్వాత వాటిలో కొన్ని పర్ఫ్యూజన్ స్కాన్స్ అని కొన్ని చూసుకొని వాటి పరంగా మనం చేస్తామన్నమాట. ఒకవేళ ఇంజెక్షన్ కూడా ఇచ్చేసాము, అయినా కానీ ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ పెరుగుతుంది పేషెంట్కి, ఇంకా పెరుగుతుంది అనుకోండి, ఇంకా పెరుగుతుంది, లేదంటే రావాల్సినంత మనం ఎంతైతే మనము ఇంప్రూవ్మెంట్ వస్తుంది అని అనుకుంటామో ఇంప్రూవ్మెంట్ రాలేదనుకోండి, మూసుకున్న నాళం తెరుచుకోలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే దీనికి మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడైతే ఏదైతే ఇంజెక్షన్ ఇచ్చి ఆ పూడికను తీసేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఆ ఇంజెక్షన్తో తీయలేని పక్షంలో మనం ఏం చేస్తామంటే మెకానికల్ థ్రాంబెక్టమీ, అంటే మనం ఒక చిన్న గైడ్ వైర్, ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లకి ఒక గైడ్ వైర్ లోపల పాస్ ఎలా చేస్తారో సేమ్ ఇక్కడ నుంచి కాలు నుంచి నరం నుంచి మెదడుకి రక్తనాళంలోకి వైర్ని ఒక గైడ్ వైర్ పాస్ చేసి దాని నుంచి ఆ థ్రాంబస్ అంటే ఏదైతే క్లాట్ అయిందో ఆ క్లాట్ అయిన దాన్ని తీసేస్తాం. బట్ ఇట్లాంటి థ్రాంబెక్టమీ, మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ఫెసిలిటీస్ అనేది అందరికీ అందుబాటులో ఉండవు. ఇవి యూజువల్గా హైదరాబాద్లో ఉంటాయి. దీనికి స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారు, వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు, అందరూ చేయలేరు ఇవి. సో మనమైతే ఏంటంటే ఓన్లీ ఇంజెక్షన్ ఇచ్చేసి ఇక్కడ నియరెస్ట్ స్ట్రోక్ సెంటర్స్లో ఏంటంటే మనము ఇంజెక్షన్ ఇచ్చేసి క్లాట్ కరిగించే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ కొద్దిగా మనకు దాంట్లో ఇంప్రూవ్మెంట్ కనబడింది అనుకుంటే ఫర్దర్ దానికి సంబంధించిన సెకండరీ డ్యామేజ్, అంటే ఆ బ్రెయిన్ చుట్టూ ఇంకా ఏదైనా సెకండరీ డ్యామేజ్ కాకుండా దాన్ని మనం కాపాడుకుంటాం. ఒకవేళ పేషెంట్ అనేది 4.5 గంటలు దాటిపోయి 6 గంటలు దాటిపోయి వచ్చారనుకోండి, స్ట్రోక్ సేమ్ మళ్ళీ స్కాన్ చేస్తాం. స్కాన్ చేసేసి ఫర్దర్గా మళ్ళీ ఇవ్వాల్సిన మిగతా బ్లడ్ థిన్నర్స్ అనే ట్రీట్మెంట్ అనేది మొదలు పెడతాం అన్నమాట. ఈ బ్లడ్ థిన్నర్స్ కూడా 2 రకాలుగా ఉంటాయి. దీంట్లో యాంటీ ప్లేట్లెట్స్ అని అంటాం, యాంటీ కోయాగులెంట్స్ అని అంటాం. అవి ఈ స్ట్రోక్ మెకానిజంని బట్టి మనం డిసైడ్ చేస్తాం, ఏ పేషెంట్కి ఏ టాబ్లెట్స్ ఇస్తే బెనిఫిట్ అవుతారు అనేది దాన్ని బట్టి న్యూరో ఫిజిషియన్ అనేది డిసైడ్ చేస్తారు. సో ఈ వచ్చిన పేషెంట్కి ఇంకా దాంతోపాటుగా ఇంకా కొన్ని టెస్టులు అనేది స్ట్రోక్ మెకానిజం అనేది చూడడం అనేది మనము కనిపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. తనకి ఎక్కడి నుంచి స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ లోపల ఉన్న చిన్న నరాల్లో ఇబ్బంది అయ్యిందా, లేదంటే ఇక్కడ గుండె నుంచి వెళ్ళే రక్తం పంప్ అయ్యేదే ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదంటే పంప్ అయిన బ్లడ్లో ఎక్కడైనా నరాల్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందా అనేది గుర్తించి దాని ప్రకారంగా ఆ బ్లడ్ థిన్నర్స్లో ఏవి యాంటీప్లేట్లెట్స్, ఒక రకం యాంటీప్లేట్లెట్స్ ఇవ్వాలా, 2 రకాల యాంటీప్లేట్లెట్స్ ఇవ్వాలా, లేదంటే యాంటీ కోయాగులెంట్స్ ఇవ్వాలా అనేది డిసైడ్ చేస్తాం. దాంతోపాటుగా ఈ అధిక కొవ్వు, బీపీ, షుగరు ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటికి కూడా ట్రీట్మెంట్ చేస్తాము. ఒక 5 రోజులు బ్రెయిన్ స్ట్రోక్కి ట్రీట్మెంట్ హాస్పిటల్లో చేసేసి స్టెబిలైజ్ చేసిన తర్వాత మనము డిశ్చార్జ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత దీనికి పోస్ట్ స్ట్రోక్ రీహాబిలిటేషన్ అంటాం. అంటే కొందరికి ఏంటంటే వెంటనే అంతగా ఇంప్రూవ్మెంట్స్ అనేది రాకపోవచ్చు, ఇది స్లో ప్రాసెస్. మళ్ళీ ఇంటి దగ్గర కూడా ఫిజియోథెరపీ సర్వీసెస్ ఇవ్వడము, కేర్ టేకర్ చూసుకోవడం, జాగ్రత్తగా రోజు నడిపించడం, మాట్లాడిపించడము, ఫీడింగ్ చేయించడం, ఇవన్నీ కేర్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి చేస్తారు. ఇది స్ట్రోక్ గురించి జనరల్గా జరిగే ట్రీట్మెంట్ అండి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎంతో కొంత ప్రాబ్లంతో మళ్ళీ కొద్దిగా ఉండిపోతారు. దాన్ని పోస్ట్ స్ట్రోక్ డెఫిసిట్స్ అని అంటాం. ఆ డెఫిసిట్స్ అనేది వాళ్ళకు వచ్చిన బ్లడ్ క్లాట్ పర్సంటేజ్ను బట్టి, లేదంటే ఆ బ్లీడింగ్ అయిన పర్సంటేజ్ని బట్టి డ్యామేజ్ అనేది కొంతమందిలో ఉండిపోతాయి. సో అలా ఉండిపోతాయి. మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా కానీ వాటిని మనం పోగొట్టలేము. మేబీ ఒక 50 to 70% వరకు రికవర్ అవుతారేమో, బట్ 100% రికవరీ చాలా తక్కువ మంది కేసుల్లోనే అవుతాయి. సో కొద్దిగా ప్రాబ్లం అనేది ఉండిపోతాయి కాబట్టి మనం జాగ్రత్తగా అందుకొరకే గుర్తించడం అనేది ముఖ్యం. బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ముందే నివారణ చర్యలు అనేది పాటించడం ముఖ్యం. సో ఎలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా. మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా బ్రెయిన్ స్ట్రోక్ ఉంది అనుకుంటే, ఎవరికైనా ఉంది అనుకుంటే మనం కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. మన బీపీ చూయించుకోవడం, షుగర్ చెక్ చేసుకోవడం, మన హార్ట్ బాగానే ఉందా ఫంక్షనింగ్ చెక్ చేసుకోవడం, ఈసీజీ కానీ ఇవన్నీ చెక్ చేసుకోవడం, అండ్ రోజు జాగింగ్ కానీ జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు క్రమకంగా జాగింగ్ చేయడం, హెల్తీ డైట్ తీసుకోవడము, సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ ఇట్లాంటి వాటికి జోలికి వెళ్లకుండా చూసుకోవడం, మాదక ద్రవ్యాల జోలికి వెళ్లకుండా చూసుకోవడం అనేది చూడాలి. ఈ జాగ్రత్తలు రెగ్యులర్గా పాటిస్తే అనేది బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా మన నుంచి మనం కాపాడుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.